పక్షిరాజట తన కుటుంబాన్ని, గృహాన్ని, నివాసాన్ని నిర్మించుకుంటున్నప్పుడట భూ సంబంధమైనది ఏది కూడా నన్ను, నా కుటుంబాన్ని డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి బండబీటలలో, ఎత్తైన స్థలములలో ఎవ్వరూ చేరుకోలేనంత ఎత్తులో తన గృహాన్ని నిర్మించుకుంటుందటండి. అద్భుతం కాదు? ఆశ్చర్యం కాదు? ఈరోజు అడుగుతున్నాను సహోదరులు, సహోదరులు, మీరు తల్లులా, తండ్రులా? అయితే మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తున్నారా? మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారా? అప్పుడు మీరు అంటారు, అయ్యో భలేవారండి, మా పిల్లలంటే మాకు చాలా ఇష్టం అండి. పిల్లల గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడైనా కోతిని చూసారా? ఆ కోతి తన పిల్లను ఎలా ఎత్తుకుంటుందో చూసారా? తన గుండెలకు హత్తుకుంటుందండి. పరిగెడుతున్నప్పుడు మీరు చూసారో లేదో, 3 కాళ్ళ మీద పరిగెడుతుంది, ఒక చేత్తో తన బిడ్డను పట్టుకుంటుందండి. ఎంత ప్రమాదమైనటువంటి స్థలాల్లో ఎగరాల్సి వచ్చినా సరే, ఎప్పుడైనా కోతి కౌగిలిలో నుండి జారి పడినటువంటి బిడ్డను మీరు చూసారా? నా జీవిత కాలంలో నేను చూడలేదండి. అడుగుతున్నాను సహోదరులు, సహోదరులు, ఆ పక్షిరాజు తన కుటుంబాన్ని నిర్మించుకునే విధానం మనం చూసాం. అంతేకాదండి, ఆ పక్షిరాజు తన పిల్లలను, ఆడపక్షే కాదండి, మగపక్షి, ఆడపక్షి, ఈ 2 కలిసి బిడ్డల్ని పెంచుతాయి. తెలుసా మీకు? పక్షులను చూడండి, పక్షిరాజును చూడండి, మగపక్షి, ఆడపక్షి 2 కలిసి గూడు కట్టుకుంటాయి, 2 కలిసి బిడ్డకి ఆహారాన్ని పెడతాయి. మీకు తెలుసో లేదో? ఆడపక్షి బిడ్డలను కాపాడుకుంటున్నప్పుడు మగపక్షి వెళ్ళి ఆహారం సంపాదించి వస్తుంది. ఆ మగపక్షి వచ్చి గూడు చేరినప్పుడు ఆడపక్షి వెళ్ళి ఆహారం సంపాదించుకుని వస్తుంది. పిల్లల్ని విడిచిపెట్టి మాత్రం పక్షి ఉండదు. ఎప్పుడైనా చూసుకోండి, అది పావురం కావచ్చు, అది గద్ద కావచ్చు. పిల్లల్ని మాత్రం విడిచిపెట్టి మాత్రం వెళ్ళవండి. ఈ రోజుల్లో పిల్లల్ని పట్టించుకునే తల్లులు ఎవరండి? తండ్రులు ఎవరండి? పని మనిషి చేతిలో పిల్లల్ని అప్పగించి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేరండి? దయచేసి వినండి. ఆ మగపక్షి, ఆడపక్షి కుటుంబాన్ని, గృహాన్ని నిర్మించుకునే ప్రక్రియలో 2 కలిసి నిర్మించుకుంటాయి. బిడ్డలను కాపాడే విషయంలో, బిడ్డలను పెంచే విషయంలో 2 సమాన బాధ్యతను అప్పగిస్తాయి. సర్వసాధారణంగా భర్త అంటాడు, నేను సంపాదించి పెడతాను, నువ్వేమో బిడ్డలను పెంచు అంటాడు. ఒకవేళ బిడ్డలు చదువులో పాడైపోయారు అనుకోండి, భర్త ఏమంటాడు, నీ వల్లే పిల్లలు పాడైపోయారు. ఒకవేళ పిల్లలు మాటింటలేదు అనుకోండి, మీ వల్లే అసలు వీళ్ళు మాటండం మానేశారు. భర్త వల్ల పిల్లలు పాడైపోయారని చెప్పి భార్య అంటుంది, భార్య వల్ల పిల్లలు పాడైపోయారని చెప్పి భర్త అంటాడు. భర్త ఏమో ఉద్యోగంలో బిజీగా ఉంటాడు, భార్య ఏమో సెల్ ఫోన్లో బిజీగా ఉంటుంది, టీవీ సీరియల్స్లో బిజీగా ఉంటుంది, మరి పిల్లలేమో పక్కకి వెళ్ళి కూర్చుని ఆడుకుంటూ ఉంటారు. రోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరులు, అడుగుతున్నాను, దేవుడు నీకు ఇచ్చిన పిల్లల విషయంలో శ్రద్ధ కలిగి ఉంటున్నావా?